ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జాను అయితే విశ్వాకి ఎన్నోసార్లు కాల్ చేస్తూ ఏంటి ఎక్కడున్నావు, త్వరగా రారా అని చెప్పి మెసేజ్ కూడా చేస్తుంది. అవన్నీ చూసిన విశ్వ ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలే బాధపడుతూ ఉంటాడు కదా. మరో పక్క అక్క తన కూతురు ఎంగేజ్మెంట్కి పిలిచింది, నేను తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి సిద్ధు కనిష్క వస్తానని చెప్పడంతో కనిష్కను కూడా తీసుకొని వస్తూ ఉండగా, ఇదేంటిది ఇటు తీసుకుని వస్తున్నావు, ఇక్కడ అందరూ కూడా లో క్లాస్ వాళ్ళే ఉంటారు, నేను రాలేను, వాళ్ళ ఇంట్లో ఏసీ కూడా ఉంటుందో ఉండదో, హ్యాపీగా కార్లోనే ఏసీ వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి వచ్చేసాయి అని అనగానే, సరే అయితే నీ ఇష్టం అని అనుకుంటూనే సిద్ధు అయితే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల పెళ్లి కొడుకు జయనందన్ ఇంటికి వస్తాడు కదా. ఇక కాళ్ళు కడుక్కోమని వాటర్ ఇవ్వంగానే కారులో నుంచి మినరల్ వాటర్ తీసి కాళ్ళు కడుక్కొని ఇక మొత్తానికి ఇంట్లో వాళ్ళకైతే జలక్కివ్వటంతో పెళ్లిలో ఏదో రకంగా మినరల్ వాటర్తో కడిగి ఇక వెంటనే డైమండ్ ఫింగర్ రింగ్ని అయితే కొట్టేయాలని చెప్పేసి ఇద్దరు అన్నలు అయితే ప్లాన్ అయితే చేసుకుంటారు. ఇక జయనందన్ లోపలికి రావటంతోనే పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు పంతులు గారు అంటారు, మీకు వచ్చిన అల్లుడు కోటీశ్వరుడే కావచ్చు, కాకపోతే పెద్దల పట్ల ఎంత వినయ విధేయత ఎన్ని ఉన్నాయో అని అనగానే, అవును పంతులు గారు అవును అని చెప్పేసి అంటూ ఉండగా, బాబు కూర్చోండి బాబు కూర్చోండి అని చెప్పేసి సీనయ్య అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే జయనందన్ తన పక్కన ఉన్న అసిస్టెంట్ వాళ్ళందరితోనూ కూడా జాను కోసం తీసుకొని వచ్చినవన్నీ కూడా ఓపెన్ చేసి చూపించమని టేబుల్ మీద పెట్టమని చెప్పడంతో ఒక్కసారిగా బంగారపు నగలు పట్టు చీరలు చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇవన్నీ బంగారమే అని చెప్పేసి అనగానే, బాబు మీరు మంచి వాళ్ళని తెలుసు, మా అమ్మాయిని మంచిగా చూసుకుంటారని కూడా తెలుసు, కానీ ఇవన్నీ ఎందుకు బాబు అని అనగానే, అదేంటి అంకుల్ అలా అంటున్నారు, ఎంగేజ్మెంట్ ప్రాసెస్కి ఇవన్నీ కావాలని తెలిసింది, ఇవి జస్ట్ ఎంగేజ్మెంట్కి మాత్రమే, ఇక పెళ్ళికి వేరే ఉంటాయి కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా జాను ఇద్దరు అన్నయ్యలు అయితే నోరు వెళ్ళబెడతారు. ఈ ఎంగేజ్మెంట్కే ఇన్ని పెట్టారంటే ఇక పెళ్ళికి అనగానే, పెళ్ళికి ఇవెందుకు పెడతాం, డైమండ్స్ పెడతాం కదా అని చెప్పేసి చెప్పడంతో ఇక వెంటనే కీర్తి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి కీర్తి, ఇంతకాలం ఈ ఇంట్లో కోటీశ్వర్ నుంచి ఇంటికి వచ్చిన కోడలుగా నువ్వే అనుకున్నావు, కానీ వీళ్ళ గొప్పతనం ముందు నీ వాళ్ళ గొప్పతనం 10% మాత్రమే అనిపిస్తుంది అని చెప్పేసి తోటి కోడలు కూడా చెప్తూ ఉంటుంది కదా. ఇక కీర్తి అయితే నలుగురిలోనూ అవునవునవును, తులసి కూడా ఇలానే 50 లక్షలు పెట్టేసేసి డైమండ్ నక్లెస్లు తీసుకొని వచ్చారు ఆ శ్రీకాంత్ గారు, కానీ చివరికి ఏం జరిగింది, ఆ శ్రీకాంత్ గారు పైలోకానికి వెళ్ళిపోతే డైమండ్ నక్లెస్ని మళ్ళీ వాళ్ళకే ఇచ్చేవలసి వచ్చింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్కి ఈ జయనందన్ కూడా ఇన్ని తీసుకొని రావచ్చు, కానీ ఏమో అక్కకు జరిగినట్టే చెల్లికి కూడా జరగచ్చేమో, ఎవరికి తెలుసు అని అనటంతో జయనందన్ అయితే పిడికిలు బిగిస్తాడు. ఎందుకంటే ఈ పెళ్ళి జరగదు అని చెప్పేసినట్టుగా కీర్తి మాట్లాడటంతో ఇక వెంటనే వాళ్ళ అత్తయ్య లక్ష్మి, అమ్మ కీర్తి, నీకు ఏ టైంలో ఏ మాటలు మాట్లాడాలో తెలీదా, ఏమీ మాట్లాడకపోయినా పర్వాలేదమ్మా, కానీ ఎదుటి వాళ్ళను బాధ పెట్టకూడదు, శుభకార్యం జరుగుతున్నప్పుడు అమంగళమైనవన్నీ మాట్లాడకూడదు అని సీనయ్య కూడా అంటూ ఉంటాడు. అవును మావయ్య, మీరే అంటున్నారు అమంగళమైనవని, కానీ మన ఇంట్లో వాళ్ళకి జరిగినాయి కదా నేను చెప్పాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే చెడుని జరగాలని కోరుకోకూడదమ్మా, మంచిని జరగాలని కోరుకోవాలి, బాబు నువ్వేమీ అనుకోవద్దు బాబు అని అనగానే, అబ్బే లేదండి నేనేమీ అస్సలు అనుకోవటం లేదు అని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండటంతో ఇక వెంటనే కీర్తి ఏం చేస్తుంది, కోపంతో తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. తన భర్త కూడా బేబీ అది కాదు బేబీ అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఈ లోపల సిద్ధు అయితే ఎంట్రీ ఇస్తాడు. సిద్ధు ఇంటికి రావటంతో ఒక్కసారిగా లక్ష్మి మొహం అయితే వెలిగిపోతూ ఉంటుంది. తమ్ముడు వచ్చావా తమ్ముడు అని అనగానే, నువ్వు పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటానక్క అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచికి మారు పేరు, ఈ కాలంలో ఇటువంటి అబ్బాయే ఉండడు అని చెప్పేసి మా అత్తయ్య ఎప్పుడూ పొగుడుతూనే ఉంటుంది, నీ గురించేనా అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధు కోసం ఇక నువ్వు చాలా మంచి వ్యక్తివని నిన్ను ఎన్నోసార్లు ఈ ఇంట్లో పొగుడుతూ ఉంటారు అని చెప్పేసేసి జై ముందే మాట్లాడుతూ ఉంటారు. ఇక వెంటనే సిద్ధు తమ్ముడు మా కాబోయే అల్లుడు అని అనగానే, అవునా ఐఎమ్ సిద్ధు అని అంటూ ఐఎమ్ జై అని ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ అయితే ఇచ్చుకుంటూ ఉంటారు కదా. ఈ లోపల కూర్చోండి బాబు మీకోసం కాఫీ పెట్టిస్తాను అని చెప్పేసి, అమ్మ తులసి
ఇక నా తమ్ముడు వచ్చాడు, త్వరగా కాఫీ పెట్టివ్వమ్మా అని అనగానే, ఆ నీ ఫ్రెండ్ వచ్చినందుకేగా నీ ముఖం ఇంత బాగా వెలిగిపోతుంది. ఈరోజు నీ ఫ్రెండ్ ఎవరో నేను కూడా చూసి తీరాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సరే అయితే త్వరగా కాఫీ చేయమ్మా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి కాఫీ చేస్తూ ఉంటారు. ఇలా కాఫీ చేస్తూ ఉండగా ఇక మొత్తానికి అయితే ఇక జాను వచ్చేసి విశ్వ రాలేదని కంగారు పడుతూ ఉంటుంది కదా. విశ్వ కోసమేమో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల జానుని అటు ఇటు చూస్తూ ఉండటంతో పంతులు గారు అమ్మాయిని కూడా కూర్చోబెట్టండి అని చెప్పడంతో జానుని కూడా తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. ఈ లోపల కాఫీ ఇవ్వంగానే ఇదిగో బాబు కాఫీ అని అనగానే, అక్క నిజంగానే ఈ కాఫీ చాలా టేస్టీగా ఉంది, నిజంగానే అమృతంలా ఉంది. నువ్వు ఇంతకాలం నన్ను ఇంటికి పిలవలేదు కానీ ఈ కాఫీ కోసమేనా ప్రతిరోజు మీ ఇంటికి రావాలనిపిస్తుందక్క అని సిద్ధు అనగానే, బాబు ఈ కాఫీ నేను పెట్టలేదు బాబు, మా పెద్దమ్మాయి తులసి పెట్టింది అని అనగానే, ఓ అవునా అక్క అని చెప్పేసి అనుకుంటూ ఉండగా లోపల కారులో కూర్చున్న కనిష్క సిద్ధుకి ఒకటే కాల్స్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు వెయిట్ చేయాలి, త్వరగా వచ్చేసే, నాకు అసలు ఈ అట్మాస్ఫియర్ ఈ ఏరియా కొంచెం కూడా నచ్చటం లేదు, అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు కూడా ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పేసి ఫోన్స్ చేస్తూనే ఉంటుంది. ఇక వెంటనే ఫోన్ని కట్ చేసి కాఫీ తాగుతూ ఉంటాడు. ఇంత మంచి కాఫీ పెట్టిన అమ్మాయికి థ్యాంక్స్ కూడా చెప్పాలనిపిస్తుంది అని అనగానే, అదిగో మా అమ్మాయి అని చెప్పేసి వంటగదిలో ఇక మొత్తానికి పంతులు గారు లిస్ట్ ఇచ్చి మొత్తం తెమ్మంటారు కదా, వాటిని మొత్తం కూడా తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా మన సిద్ధు వచ్చేసేసి కళ్యాణిని అయితే చూస్తాడు. కళ్యాణిని చూసి, ఎప్పుడైతే నేను ఈ చీరని ఇచ్చానో ఆ చీర కట్టుకునే నేను ప్రేమించిన అమ్మాయి నా కంట కనిపిస్తే ఇక ఈ జీవితంలో నన్ను వదిలి వెళ్ళదు, ఈ జీవితంలో మా ఇద్దరికి నువ్వు కలిపేసినట్టే దేవుడా అని చెప్పేసి ఏ ముహూర్తానైతే సిద్ధు మనసులో అనుకున్నాడో అచ్చం అలానే కళ్యాణి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమన్నారక్క తన పేరు అని అంటూ ఉంటే ఇక తులసి బాబు అని చెప్పేసి అనగానే, తిన పేరు తులసీనా, ఓకే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటూ అలానే లీనమైపోతూ ఉంటాడు. ఇక వెంటనే మరో పక్క ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఎందుకు ఇలా నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నావు, ఎందుకైనా మంచిది తినని డ్రాప్ చేసి వచ్చేయాలి, ఇక ఇంతకాలం నేను ఎవరో తెలియకుండా మాట్లాడారు కదా, ఇప్పుడు తెలుసుకుంటాను అంతా కూడా అని చెప్పేసేసి, అక్క నువ్వు అంటూ ఉంటావు కదా మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని, నాకు ఈరోజు చాలా మంచి జరుగుతుందక్క, కాకపోతే ఒక మైనస్ కూడా ఉంది, తనని వదిలించేసుకుంటే అంతా హ్యాపీనే, అర్జెంటుగా నాన్న కూడా ఫోన్ చేస్తున్నారు ఎవరినో కలవాలని, నేను మళ్ళీ వస్తానక్క అని అనగానే, అలాగే బాబు ఉంటాను తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసేసి ఇక చెప్తూ ఉండటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే మన ఇంటికి కారులోకి వచ్చేసిన సిద్ధు ఫుల్ హ్యాపీగా ఉండటంతో కనిష్క ఏంటి అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ముఖం వెలిగిపోతుంది అని అంటూ ఉంటే, ఇందాకే కదా నువ్వు అన్నావు నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలని చెప్పేసి దేవుడు విన్నట్టున్నాడు, తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారు, నా మనసులో ఎలాంటి అమ్మాయినైతే కోరుకున్నానో సేమ్ టు సేమ్ అలాంటి అమ్మాయే ఆ ఫంక్షన్లో ప్రత్యక్షమైంది, నేను ఏ అమ్మాయినైతే కోరుకున్నానో దేవుడు ఆ అమ్మాయిని నా కళ్ళ ముందు ప్రవేశపెట్టాడు అని అనగానే ఒక్కసారిగా కనిష్క షాక్ అయిపోతుంది. అంటే ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అని అనగానే, మరి అంతే కదా నాకు ఇష్టమైన అమ్మాయి, నువ్వే అడిగావు కదా ఎలా ఉంటుందని చెప్పేసేసి, ఇక నువ్వు చెప్పిన దానికి నా నోటి నుంచి సమాధానం ఏమీ తీసుకొని రావక్కర్లేదు, నిలువెత్తుగా ఆ అమ్మాయిని చూస్తే చాలు అని చెప్పేసి మురిసిపోతూ ఇంటికైతే వస్తాడు. ఒక్కసారిగా రూమ్లోకి వెళ్ళిపోయి సిద్ధు ఆనందానికి అవధులే ఉండవని చెప్పాలి, అరే నాన్న సిద్ధు నీతో మాట్లాడాలి అని అంటున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోగానే కనిష్క వచ్చేసేసి, అంకుల్ అసలు ఏంటి సిద్ధు ఎవరో అమ్మాయిని చూశానన్నట్టుగా పెళ్ళంటే చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు, అసలు మా ఇద్దరికి పెళ్ళి అన్న విషయం మీరు చెప్పలేదా అని అనగానే, అమ్మా నువ్వేమీ కంగారు పడద్దు, వాడు అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలీదు, ఆవేశంతో మీ నాన్న మునిస్వామి కూడా ఇవన్నీ చెప్పొద్దమ్మా, వాడికి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది సరేనా, వాడికి ఏమైందో అవన్నీ నేను తెలుసుకుంటాను కదా, నేను తలుచుకుంటే రేపైనా మీ పెళ్లి చేసి తీరేస్తానమ్మా, నువ్వేమీ కంగారు పడద్దు అని సిద్ధు వాళ్ళ నాన్న కనిష్కకు చెప్పడంతో కనిష్క అయితే వెళ్ళిపోతుంది. అనుకున్నాను సిద్ధు ఎవరినో ప్రేమిస్తున్నాడని ముందే అనుకున్నాను అని చెప్పేసి నీలిమ అయితే అనుకుంటూ ఇక
కనిష్కని పెళ్లి చేసుకోకుండా ఏ అమ్మాయిని అయితే ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయి నిజంగానే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అయితే నేను ఫుల్గా లవ్కి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకన్నా లేని అమ్మాయి ఇంటికి వస్తే నా విలువ ఇంట్లో పెరుగుతుంది కదా అని చెప్పేసి నీలిమైతే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఇక పంతులు గారు మంత్రాలు చదివి ఒకరిని ఒకరు డ్రెస్ చేంజ్ చేసుకుని రమ్మని అంటారు కదా. ఆ టైంలోనే జై అయితే రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళిన జై డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా పాకెట్లో ఉన్న లవ్ లెటర్ వచ్చేసేసి ఇక మంచం కిందకైతే వెళ్ళిపోతుంది. ఈ జై కూడా లవ్ లెటర్ని అయితే చూడడు. ఆ తర్వాత శారీ కట్టుకొని చక్కగా ముస్తాబై అవుతుంది జాను కూడా. శారీలో జానును చూసి జైనందన్ అయితే ఇంకా మురిసిపోతూ ఉంటాడు. అలా ఇద్దరినీ కూడా పక్క పక్కన కూర్చోబెట్టి పంతులు గారైతే మంత్రాలు అవి ఇవి చదువుతూ ఉంటారు. ఇక విశ్వాకి తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ఏరా మనం వెళ్ళకపోతే జాను చాలా ఫీల్ అవుతుందిరా. ఇప్పుడు జానుకి కనిపించి రావటం చాలా ముఖ్యం. నిన్ను తీసుకుని రమ్మని చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చిందిరా. ఏమో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా జరగచ్చేమో అని చెప్పేసి ప్లీజ్ రారా, నిన్ను ఇలా బలవంతం పెట్టి ఇబ్బంది పెడుతున్నామని అస్సలు అనుకోవద్దు అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ అయితే మొత్తానికి అయితే విశ్వాని కూడా ఇంటికైతే తీసుకుని వెళ్తారు. పక్కన జయనందన్ ఉండగా కూడా విశ్వరంగానే ఏంట్రా ఇప్పుడా నువ్వు వచ్చేది? ఎన్నిసార్లు ఫోన్ చేశాన్రా, ఎన్ని మెసేజ్లు పెట్టాను, ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టిందా? నా ఎంగేజ్మెంట్కి లేటుగా వస్తావా? నీ సంగతి ఇప్పుడు కాదురా, తర్వాత చెప్తాను అని చెప్పేసేసి జాను అయితే విశ్వతో మాట్లాడుతూ ఉంటుంది. విశ్వనేమో ఆ ఉన్న పక్కన ఉన్న పేరుని చూసి లోపల బాధపడిపోతూ ఉంటాడు. ఎలా ఉన్నావు బాబు, నువ్వేనా ఇంత లేటుగా రావడం ఏంటి బాబు అని చెప్పేసేసి సీనయ్య, లక్ష్మి వీళ్ళు కూడా ఇక విశ్వాని అయితే నిలదీస్తూ ఉంటారు. ఇదంతా కూడా జయనందన్కి కోపం రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే జయనందన్కి ఇక మొత్తానికి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా. ఆ టైంలో ఫోన్ కాల్ రావడంతో బయటకైతే వెళ్తాడు. ఈ లోపల విశ్వ బయట ఉండటంతో ఏరా జాను నువ్వు ఎవరినో ప్రేమిస్తుంది అనుకున్నప్పుడు, లేదు జాను నేను ప్రేమిస్తున్నది ఎవరినో కాదు నిన్నే జాను అని ఒక్క మాట చెప్తే ఈరోజు నీ కన్నీళ్ళు ఇలా ఉండేవి కాదు కదరా. లోపల జాను మీద ఎంతో ప్రేమ పెట్టుకున్నావు. జానుకి కూడా నువ్వు చెప్తే ఈజీగా నిన్ను ఇష్టపడేది. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్గానే నువ్వంటే తనకి ఎంతో ఇష్టం. బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న నువ్వు ఒక లవర్గా, ఒక భర్తగా, మంచి భర్తగా తప్పకుండా ఉండేవాడివిరా. నీ ఆలస్యం కారణం చేతే ఈరోజు జాను మరొకరికి సొంతం కాబోతుంది అని చెప్పేసి ఇక మొత్తానికి విశ్వ ఫ్రెండ్స్ చెప్పడంతో ఇదంతా కూడా బయటకు వచ్చిన జయనందన్ విని షాక్ అయిపోతాడు. జానుని వీడు ప్రేమిస్తున్నాడా, వీడిని బ్రతకనివ్వను అన్నట్టుగా అయితే తలుచుకుంటారు. ఆ తర్వాత లోపలికైతే వెళ్తారు. ఒకరికొకరు ఎంగేజ్మెంట్ అయితే ఫింగర్ రింగ్స్ మార్చుకొని దండలు మార్చుకుంటారు. పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇక పెళ్లి ముహూర్తానికి మంచి రోజులు చూసుకొని పెళ్లి పనులు కూడా ప్రారంభించేద్దాం బాబు అని అనగానే అలాగే వెళ్ళొస్తాను అని చెప్పేసేసి ఇక విశ్వాన్ని టార్గెట్ చేసుకుంటాడు జయనందన్ అయితే. ఇక తర్వాత నార్మల్గా కాలేజీకి వెళ్ళిపోతూ ఉన్న జానుకి విశ్వ కాలేజీకి రాకపోవటం, విశ్వాని జయనందన్ టార్గెట్ చేయటం ఇవన్నీ తెలుసుకొని జయనందన్ యొక్క నిజస్వరూపం తెలుసుకొని విశ్వాని కావాలని ఇబ్బంది పెడుతున్నాడు, ప్రేమిస్తున్నాడని ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇక ఎంగేజ్మెంట్ దాకా అయినప్పటికీ కూడా పెళ్ళి కాకుండా అడ్డుపడిపోతున్నారు. ఇక రానున్న ఎపిసోడ్లో అయితే మరోపక్క అక్కడ మునిస్వామి కూతురు తన ప్రేమిస్తున్న సిద్ధు మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించేసుకోవాలి అని ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. మరోపక్క ఇంతకాలం ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అక్క అక్క అని అంటూ ఉంటాడు కదా. ప్రేమించిన అమ్మాయి కనిపించిందక్క, కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా ఇవన్నీ డౌట్ అని అనగానే తమ్ముడు నిన్ను పెళ్లి కొడుకుగా ఇంటి అల్లుడుగా ఎవరు ఒప్పుకోరు తమ్ముడు అని అనగానే ఊరుకో అక్క, వాళ్ళు వీళ్ళు అంటున్నావు, నువ్వు ఒప్పుకుంటావా చెప్పు ఇంటల్లుడుగా అని అనగానే నాకు ఇంకో కూతురే ఉంటే తప్పకుండా ఒప్పుకునేదాన్ని బాబు అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఇదొక్కటి చాలు నాకు అని చెప్పేసేసి ఇక తర్వాత ఇక సిద్ధు వచ్చేసేసి కళ్యాణి ఎక్కడ కనిపిస్తే అక్కడ మాటలు మాట్లాడడం తన అక్క కూతురని తెలుసుకొని ఇంకా 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 తన లవ్ మీద అయితే తనకి ఎంతగానో నమ్మకం వచ్చేస్తుంది. తప్పకుండా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి ఇది ఫ్రెండ్స్ ఇక ఎంగేజ్మెంట్ అయింది. పెళ్ళికి ఏం జరగబోతుంది, మరోపక్క మన సిద్ధు లవ్కి కనిష్క ఏ రకంగా అడ్డుపడబోతుంది, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న ప్రోమోలో వచ్చేసేసి
విశ్వ ప్రేమిస్తున్నట్టుగా లవ్ లెటర్ ఉంటుంది కదా, ఆ లవ్ లెటర్ ఇల్లు ఊడుస్తున్నప్పుడు ఇక లక్ష్మికే దొరుకుతుంది. లక్ష్మి ఆ లవ్ లెటర్ని చూడబోతుంది. ఇదంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.